ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. ఇది నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకున్నావో అది మాట్లాడయ్యా. ఆ మాటలు నాలో నూరంతలో ఫలింపచేయ్యా. నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా. నన్ను నీ కొరకు బలపరచు, నీ కొరకు నన్ను బలపరచు. నీ రాజ్యం కొరకు బలపరచు, నీ రాకడ కొరకు బలపరచు, నీ మహిమ కొరకు బలపరచు. దుష్టుని ఎదిరించుటకు బలపరచు, సాతాన్ని జయించుటకు నన్ను బలపరచు. నీకు ముద్దు బిడ్డగా ఉండే కృప నాకు దయచేయండి. నిన్ను సంతోషపెట్టుటకు నన్ను బలపరచు. నాతో మాట్లాడయ్యా, నన్ను బలపరచయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. Thank you Lord, 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 thank you Lord. కృతజ్ఞతలయ్యా, 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 కృతజ్ఞతలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రమల రమ శందర బలర. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నా శాపమును సిలువలో బాపి నీ ఆశీర్వాదం నాకిచ్చినావు. నా శాపమును సిలువలో బాపి నీ ఆశీర్వాదం నాకిచ్చినావు. మళ్ళా నా శాపమును సిలువలో బాపి నీ ఆశీర్వాదం నాకిచ్చినావు. శ్రీమంతుడా స్తుతించెదను, శ్రీమంతుడా స్తుతించెదను. కొనియాడి నిన్నే ఘనపరచెదను. గట్టిగా కొనియాడి నిన్నే ఘనపరచెదను, కొనియాడి నిన్నే ఘనపరచెదను. శ్రీమంతుడా స్తుతించెదను, శ్రీమంతుడా స్తుతించెదను. ఘనపరచి నిన్నే కొనియాడెదను, ఘనపరచి నిన్నే కొనియాడెదను. ఏమివ్వలేని దీనులము నీవు చేసిన ఉపకారములకు, ఏమివ్వలేని దీనులము నీవు చేసిన ఉపకారములకు. కృపతోనే రక్షించావు, కృపలోనే నడుపుచున్నావు. కృపతోనే రక్షించావు, కృపలోనే నడిపించుచున్నావు. ఆరాధనా, 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 ఆరాధనా. అందరూ పాడుతూ చెప్పండి. ఆరాధనా, ఆరాధనా. కృపతోనే రక్షించావు, కృపలోనే నడుపుచున్నావు. కృపతోనే రక్షించావు, కృపలోనే
నడుపుచున్నావు, కృపలోనే నడుపుచున్నావు, కృపలోనే నడుపుచున్నావు, కృపలోనే నడుపుచున్నావు, కృపలోనే నడుపుచున్నావు, నడుపుచున్నావు, నన్ను నడుపుచున్నావు, 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 కృపలోనే నడుపుచున్నావు, కృపలోనే నడుపుచున్నావు, కృపలో నీ కృపగల కార్యం, నీ కృపగల వాక్యం, నీ కృపగల సంఘముగా, కృపలో నిలిచిన సంఘముగా మమ్మల్ని కట్టుదువుగాక, మమ్మల్ని కట్టుదువుగాక, మమ్మల్ని బలపరచుదువుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల తండ్రి, మీరే మమ్మల్ని బలపరిచి ఇంతవరకు నిలబెట్టుకున్నావు, స్తోత్రం. ఇంతవరకు జయమిచ్చావు, స్తోత్రం. ఇంకనూ మాకు జయమిచ్చుటకు మీరు మాకు ఇచ్చిన ఈ పునరుత్థాన దినాన్ని బట్టి స్తోత్రం. పాటలు, ప్రార్థన, వాక్కు, అయ్యా సాక్ష్యాల ద్వారా మమ్మల్ని బలపరిచావు. ఈ సమయంలో నీ వాక్కు ద్వారా కూడా బలపరచుదువుగాక. బలపరచబోతున్నందుకు స్తోత్రం. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేసే అద్భుతమైన తండ్రివి. ఎన్నో అద్భుతాలు ఇంతవరకు చేశావు. ఈ దినం కూడా మా జీవితంలో అద్భుతం చేసినందుకు స్తోత్రం. ఇంతవరకు పాటలు, ప్రార్థన ద్వారా అద్భుతం చేశావు. వాక్యం ద్వారా కూడా అద్భుతం చేయబోతున్నందుకు స్తోత్రం. అయ్యా, మా దుఃఖం సంతోషంగా మారుస్తున్నందుకు స్తోత్రం. మా నిట్టూర్పు, నిరాశల్లో అయ్యా తండ్రి నెమ్మదినివ్వబోతున్నందుకు స్తోత్రం. మా ఆశలు చిగురింప చేయబోతున్నందుకు స్తోత్రం. ప్రతి కట్లు కాడు నుండి విడిపించబోతున్నందుకు స్తోత్రం. ప్రతి అపవాది ఎదిరించే శక్తిని, బలాన్ని మాకు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. మా తల్లులు పైకెత్తబోతున్నందుకు స్తోత్రం. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ మీ మాటలు మాలో నూరంతలు ఫలింపచేయమని, మీరే మాకు బోధించమని, మమ్మల్ని స్వాధీనంలో ఉంచుకోమని నీకే అప్పగించుకుంటూ నీ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని యోగ్యులుగా చేయండి. మా ప్రతి దోషం మన్నించి క్షమించి అయ్యా నీ విలువైన ప్రత్యక్షతలు మా హృదయంలో భద్రపరిచి, స్థిరపరిచి, సిద్ధపరచుమని, మహిమంతా మీరే పొందుమని నీకే అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. అందరం కలిసి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఆడిస్తూ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం. సేవకులకి అలాగనే సంఘ బిడ్డలందరికీ స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, దీవెనకరంగా ఉంచునుగాక. అబ్రహాం ఆశీర్వాదం మన మీద ఉండునుగాక, అబ్రహాం వాగ్దానాలు మన మీద ఉండునుగాక. ఆమేన్, 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 ఆమేన్. సామెతల పుస్తకం 8 నీతిమంతుడు ఆశించింది దొరుకును. 10వ అధ్యాయం 24వ వచనం చదవండి. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఇది నన్ను దేవుడు మనకు నేర్పించే పాఠం. నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. అందరూ చెప్పండి, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. మరలా, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. మరొకసారి గట్టిగా, నీతిమంతులు ఆశించున్నది వారికి దొరుకును. ఆమేన్, 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 హల్లెలూయా.
నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుందంట. మీకు ఈ దినాన ఇద్దరు నీతిమంతుని సన్నిధిలో ఉన్న వాళ్ళే, కానీ ఒక్కరు నీతిని ఆశించింది, వారు దేవుని దగ్గర సంపాదించుకున్నారు, దొరికింది. ఒకరికి దొరకలేదు. చక్కగా కూర్చోండి, అందరూ చక్కగా వాక్యాన్ని చక్కగా శ్రద్ధగా వినండి. శ్రద్ధగా ఈ మాటలు మీరు విని గ్రహించి మీ హృదయంలో చేర్చుకుంటే ఈ దినాన మీకు ఏమేమి కొదువుగా ఉన్నాయో అవన్నీ నా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో హేబేలు, కయ్యూను ఉన్నాడు. ఒకరు నీతిమంతుడని పేరు తెచ్చుకున్నారు, ఒకరు నీతిమంతుడని పేరు తెచ్చుకోలేకపోయారు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. చాలు. సౌండ్ చెప్పడం సరి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ రెండు విధములైన నీతి హేబేల్లో కనబడుతుంది. ఒకటి భూమి మీద ఉన్నప్పుడు నీతిమంతుడని, రెండవదిగా చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడంట. హేబేలు చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు. బ్రతికున్నప్పుడు దేవుని కొరకు నిలబడ్డాడు, చనిపోయిన తర్వాత కూడా దేవుని యందు మాట్లాడుతున్నాడు. ఇదే పునరుత్థాన అనుభవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బ్రతికున్నప్పుడు దేవుడి కొరకు సాక్షిగా ఉన్నాడు ఈ లోకంలో, చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడంట. మీరు గ్రహించారా మాట? అక్కడ ఏం రాస్తుంది? దేవుడు అతన్ని, అక్కడ 2 అనుభవాలు చూడండి. విశ్వాసాన్ని బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. ఇది మొదటి సాక్ష్యం. రెండవదిగా దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు, అంటే ఈ భూమి మీద తాను జీవించిన జీవిత విధానాన్ని బట్టి అతడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. చూడండి, అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే ఈ భూమి మీద తాను దేవుని ద్వారా దీవించబడి పరసంబంధంగా ఈ లోకంలో ఆయన చనిపోయిన తర్వాత కూడా పరసంబంధమైన దీవెన కూడా తాను పొంది ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధులు ప్రభు యందు చనిపోయిన తర్వాత నీతిమంతుడుగా వారు కొనిపోబడ్డారు, వారి పరుగు కడముట్టించారు, మంచి పోరాటం పోరాడారు అని ఒక వాక్యం రాసి పెడతారు. మన ఆత్మీయ తండ్రి సురేశయ్య గారు చనిపోయినప్పుడు, ఏసన్న గారు, ఇంకెవరైనా విశ్వాసులు చనిపోయినప్పుడు ఏం రాసి పెడతారు? నీతిమంతుడు మరలా కొనిపోబడును, ఆనోకు దేవునితో నడిచి కొనిపోబడును. ఈ దైవజనుడు, ఈ బిడ్డ దేవునితో నీతిమంతుని జీవితం చేసి తన విశ్వాసం కాపాడుకొని తను జయించాడని కొన్ని వాక్యాలు రాసి పెడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఈ లోకంలో దేవునికి ఇష్టమైన జీవితం చేసి పరసంబంధమైన జీవితాన్ని కూడా వారు పొంది ఉన్నారు కనుక దేవుడు వారి ఆత్మకు విశ్రాంతి ఇచ్చారని ఆ వాక్యాలు పెడుతూ ఒక ఆదరణ పొందుతూ ఉంటారు. ఆమేన్. ఒక సాక్ష్యాన్ని ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, హేబేలు ఆశించింది దొరికింది. ఈ లోకంలో నేను నా ప్రభు కొరకు బాగుండాలి, నేను చనిపోతే కూడా నా ప్రభుతో ఉండాలి, నేను బ్రతికి ఉండి నేను ఇహమందు ప్రభు మహిమ కొరకు సాక్షిగా ఉండాలి, చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా నేను సాక్షిగా ఉండాలి. ఆమేన్ అని చెప్పండి. ఇదే చూడండి, అనేక పరిస్థితులు ఈ లోకంలో వాక్యం చెప్పి మాదిరిగా జీవించి చనిపోయారు. ఇప్పుడు వారి వాక్యం వింటుంటే, ఇప్పుడు వారు చనిపోయారు లేరు మన మధ్యలో, ఇప్పుడు వారి వాక్యం వింటుంటే ఇంకా వినబుద్ధి అవుతూ ఉంది. హల్లెలూయా. ఎంతోమంది చనిపోయారు పరిశుద్ధులు,
వాళ్ళ వాక్యాలు వింటున్నామో వినట్లేదో చెప్పండి? వింటున్నాం. యేసయ్య కూడా చనిపోయాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు యేసయ్య గురించి వింటున్నామా లేదా? వింటున్నామా లేదా? వింటున్నాం కనుక మనం బలపడుతున్నాం. ఓకే, చూడండి, ఇక్కడ హేబేలు ఏది ఆశించాడు? కయ్యూను ఎందుకు ఆశించలేక, దేవుని సంబంధమైన అనుభవాలు ఆశించక ఎందుకు తను దేవుని దగ్గర ఏమి పొందలేకపోయాడు? అవి మనం తెలుసుకుందాం. ఆదికాండం 4వ అధ్యాయం 2 నుండి చదవండి, 2వ వచనం. ఆ, హేబేలు గొర్రెల కాపరి అంటే గొర్రెల్ని కాచుకుంటూ బ్రతికేవాడు. గొర్రెల్ని సేద్యం చేసుకుంటూ పెంచుకుంటూ వాటి ద్వారా జీవనాధారం గడిపేవాడు. రెండవది కయ్యూను అంటే వ్యవసాయం చేసుకునేవాడు. భూమిని సేద్యం చేసుకునేవాడు అంటే వ్యవసాయం చేసుకునేవాడు. ఒకరేమో గొర్రెల్ని కాచుకుని బ్రతికేవాడు, గొర్రెల్ని పెంచుకుంటూ. ఒకరేమో వ్యవసాయం చేసుకుంటూ తన జీవితాన్ని, తన జీవనాధారాన్ని కొనసాగించినవాడు. అయితే చూడండి, వీరిద్దరి జీవిత విధానంలో ఎలాంటి అనుభవాలు కనబడతాయో చదవండి. అలాగునే కొంతకాలమైన తర్వాత చాలు. ఇక చూడండి, ఒకరేమో నన్ను ప్రభు ఇలా చేశాడు, నేను ప్రభుని బట్టి ఉన్నాను, మా అమ్మ నాన్న ఆదాం హవ్వ వారికి నేను రెండో కుమారుడుగా జన్మించే కృప నాకు ఇచ్చాడని హేబేల్ అంట ఆ దేవుడికి సమర్పించుకొని ఆ ప్రత్యక్షత కలిగి క్రొవ్విన వాటి అంటే శ్రేష్టమైనవి దేవునికి సమర్పించాడంట. ఫస్ట్ ఆ అర్పణ అర్పించే ముందు, దేవుడికి కానుక ఇచ్చే ముందు తన హృదయాన్ని, తన జీవితాన్ని అర్పించుకున్నాడు. సౌత్ చెప్పండి సరి గట్టిగా. అందుకు దేవుడు అంగీకరించాడు. కయ్యూను తన హృదయాన్ని కొద్దిగా ఇచ్చాడు, తన అర్పణ కూడా కొద్దిగానే ఇచ్చాడు. సరే, నువ్వు అర్పణ ఇవ్వకపో, అది వేరే విషయం. కానీ నీ అర్పణ కంటే ముందు నీ జీవితం ప్రభుకు కావాలి. ఆమెన్ చెప్పండి. ఇక్కడ చూడండి, హేబేల్లో ఏ బలిత కనబడట్లే, అక్కడ కయ్యూనులో బలిత కనబడుతూ ఉంది. చదవండి. కయ్యూను కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా. చాలు. ఇప్పుడు చూడండి, మిక్కిలి కోపం, ముఖము చిన్నబుచ్చుకున్నాడు. మిక్కిలి కోపం అందరూ చెప్పండి, అంటే చాలా కోపం, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. హేబేల్లో కోపం లేదు, ముఖం చిన్నబుచ్చుకోలేదు. నీ ముందే మాకు కీవర్డ్ చదివించా, నీతిమంతుడు ఆశించింది దొరుకును. ఇప్పుడు హేబేలు నీతిమంతుడు, కయ్యూను నీతిమంతుడు కాదు. ఎందుకంటే హేబేలును సరిచేసిన దేవుడు కయ్యూను సరిచేయడా? అర్థమైందా? హల్లెలూయా. నా దగ్గర 2 కర్చీఫ్లు ఉన్నాయి. ఒక కర్చీఫ్ అప్పగించుకొని కొడుతూ ఉంటే, సబ్బు రాస్తూ ఉంటే, నీళ్ళలో ముంచి లేపుతూ ఉంటే, బండకేసి బాగుతూ ఉంటే ఇది తెల్లగా అవుతుంది. సౌజ చెప్పడం సరి గట్టిగా. ఇంకో కర్చీఫ్ ఉంది, తీసుకున్న నీళ్ళు ముంచిన అప్పగించుకోక, కొడుతుంటే అప్పగించుకోక, చేతిలో జారిపోతూ ఉంటే దాన్ని మునిగిపోతుందా? ఇక్కడ జరిగింది అదే. హేబేలు దేవుడికి సంపూర్ణంగా అప్పగించుకొని, నా దేవునికి నేను ఇష్టడుగా మారాలి. హల్లెలూయా. ఎన్ని కష్టం, శ్రమలు, శోధనలు వచ్చినా నా హృదయం నా దేవునికి ఇష్టంగా మారాలి. నావన్నీ పోవాలి, నా దేవుడి నాలో నింపబడాలి. ఆమేనన్నారా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని వాక్యం చెప్తుంది. అంటే ఆయన మీద ఆనుకొని బ్రతుకుతాడు, ఆయన చెప్పింది చేస్తాడు.
ఆయన ఏం చెప్తాడో వింటాడు, రెండవదిగా చేస్తాడు. ఆమెను చెప్పండి. నీతిమంతుల లక్షణం ఏంటంటే చెప్పింది వినడం, చెప్పింది చేయడం. ఆమెను చెప్పండి. ఇది హేబేలు లక్షణం. కయ్యూను లక్షణం ఏంటంటే చెప్పింది వింటాడు కానీ చేయడు. చెప్పింది వింటాడు కానీ చేయడు. ఇప్పుడు తమ్ముని బాగు చేసిన దేవుడు, చిన్నవాణ్ణి శుద్ధి చేసిన దేవుడు కయ్యూను శుద్ధి చేయలేడా? మాట్లాడండి. అసలు పెద్దోడికి సమర్పణ ఎక్కువ ఉండాలా, చిన్నోడికి సమర్పణ ఎక్కువ ఉండాలా? మొదట స్కూల్కి వెళ్ళేవాడికి జ్ఞానం వస్తుందా? రెండవ రోజు స్కూల్కి వెళ్ళేవాడికి జ్ఞానం వస్తుందా? ఎవరికి ఎక్కువ జ్ఞానం వస్తుంది కదా? మరి మొదట పుట్టిన కయ్యూను ఎందుకు దేవునికి అప్పగించుకోలేదు అంటే ఆసక్తి లేదు. చెప్పండి, ఏం లేదు? నా దేవుని దగ్గర నా హృదయం సరి చేసుకోవాలి, నా హృదయం నా దేవునికి ఇష్టంగా మార్చుకోవాలి, నా హృదయం నా దేవునికి నిలయంగా ఉండాలి, నా పాపం, నా దురాశ, నా శాపం పోవాలి, నా పుట్టుక పాప పుట్టుక, నా జన్మం శాప జన్మం, ఇవన్నీ పోవాలనే ఆ సమర్పణ, ఆ ప్రత్యక్షత, నేను బాగు కావాలి, మంచిగా బ్రతకాలని హేబేలుకు ఉంది. కానీ దేవుని ద్వారా నేను బాగా బ్రతకాలని హేబేలుకు ఉంది, కానీ కయ్యూనుకు లేదు. నా చిత్తమే నేను చేయాలి, దేవుని మాట కొద్దిగా వింటే చాలు, కొద్దిగా వినకపోకున్నా ఏం కాదు అని రాజీ పడే మనసు గలవాడు. అంటే ఒక మాట చెప్పాలంటే సంపూర్ణంగా దేవుని దగ్గర ఏమీ ఆశించట్లేదు, కొద్దిగా ఆశిస్తున్నాడు. ఏదో నామకార్థంగా ఉంటున్నాడు, కానీ నన్ను పుట్టించింది ఆయనే, నన్ను సరిచేసేది ఆయనే అనే ఆ ప్రత్యక్షత తనకు లేదు. అందుకనే తను దేవుని దగ్గర ఏమీ ఆశించలేదు కనుక దేవుడు తనకు ఏమీ ఇవ్వలేకపోయాడు, తీసివేయలేకపోయాడు, ఆయనది నింపలేకపోయాడు. గనుక తాను దేవునికి అంగీకారంగా లేడు, తన అర్పణ కూడా దేవునికి అంగీకారంగా లేదు. అందుకని తనలో ఏం కనబడ్డది? ముఖం చిన్నబుచ్చుకున్నాడంట, మిక్కిలి కోపం వచ్చిందంట. ఆ తర్వాత అతన్ని మందలిస్తూ ఉంటాడు. ఏమంటాడు అక్కడ చూడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల, కయ్యూనుతో అంటున్నాడు, యెహోవా నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలును, నీవు దానిని ఏలుదు అనేను. చూసారా? హేబేలు దగ్గర దేవుడు వచ్చి ఏమీ గద్దించట్లే. హేబేలు క్వాలిఫైడ్ అయిపోయాడు. నువ్వు ఇక్కడ కూర్చో అని హేబేలు కూర్చోబెట్టుకున్నాడు. ఆశీర్వదించబడిన వాడా నా కుడివైపుకు రా అని గొర్రెలను వేరు చేసినట్టు, మేకలను వేరు చేసినట్టు హేబేల్ని దేవుడు వేరు చేసి తనతో కూర్చోబెట్టుకున్నాడు. చెప్పండి సార్ గట్టిగా. వాక్యం చెప్తుంది, ఆనియందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు, పనిష్మెంట్ లేదు, వారికి తీర్పు లేదు అన్నట్లుగా హేబేలు తన జీవితాన్ని దేవునికి ఇష్టంగా చక్కబెట్టుకున్నాడు, సరి చేసుకున్నాడు కనుక, ఆయనకి ఇంపుగా మార్చుకున్నాడు కనుక హేబేలు విషయంలో ఏమీ ప్రశ్నలు వేయలేదు. కానీ కయ్యూను విషయంలో ప్రశ్నలు వేస్తున్నాడు. నువ్వు ఎందుకు కోపం పెట్టుకున్నావు? నువ్వు ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా? నువ్వు సత్క్రియ చేయలేదు కనుక పాపము నీ వాకిట పొంచి ఉంది, నువ్వు పాపాన్ని ఏలుబడి చేస్తావు. పాపాన్ని ఏలుబడి చేస్తే, ఒక దేవుని బిడ్డ పాపాన్ని ఏలుబడి చేస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటి? శాపం వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? శాపం వస్తుంది. కోపం వల్ల మనిషి ఏం చేస్తాడమ్మా? ఒకరిని కొడతాడు. కోపం వల్ల మనిషిని ఏం చేస్తాడు కదా? కోపం పగ, కలహం రేపుతుందంట. కోపం ఏం చేస్తుంది? ఇతరులు కొట్టేటట్టు చేస్తుంది, ఇతరులు తిట్టేటట్టు చేస్తుంది. ఇప్పుడు కయ్యూను దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, మందలిస్తూ ఉన్నాడు. ఎందుకు నీకు కోపం? నువ్వు మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకోవా? మంచి పని అంటే ఏంటి? దేవునికి సమర్పించుకోవడమే మంచి పని. ఆమెను చెప్పండి. దేవునికి ప్రాణాత్మ దేహం, హృదయం ఆయనకు అప్పగించుకోవడమే మంచి పని. హల్లెలూయా. మంచిగా చేతులెత్తి మంచిగా చెప్తారా? మంచిగా హుషారుగా చెప్దామా? దేవుని చక్కగా గణపరుస్తామా? చేతులు ఆడిస్తూ హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హేబేలు కోపం లేదు, హేబేలు ముఖం చిన్నపుచ్చుకోలేదు. హేబేలు సత్క్రియ చేశాడు. తన ఎదుట పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. కయ్యూను పాపాన్ని ఏలుబడి చేస్తున్నాడు, హేబేలేమో పరిశుద్ధతను ఏలుబడి చేస్తున్నాడు. హేబేలు ఎదుట దేవుడు ఉన్నాడు, కయ్యూను ఎదుట దుష్టుడు పాపం ఉన్నది. నీతిమంతుడు ఆశించింది దొరుకును. హేబేలు ఏం ఆశించాడంటే దేవుణ్ణి ఆశించాడు. ఆమెను చెప్పండి. దేవుని మనసును ఆశించాడు. ఆమెను చెప్పండి. దేవుని స్వభావాన్ని ఆశించాడు. దేవుని మంచి క్రియలు ఆశించాడు. నేను నా దేవుని కొరకే, నా జీవనాధారం కూడా దేవుని కొరకే. కయ్యూను అలా కాదు. నేను నా దేవుని కొరకు కాదు, నేను నా కొరకే, నా సంపాదన కూడా నా కొరకే. అదేంటి? పాపం. చెప్పండి ఏంటది? ఇప్పుడు చూడండి, ఒక దగ్గర యేసయ్య అంటాడు, మీరు మీ తండ్రి యొక్క దురాశలు నెరవేర్చుకున్న కోరుచున్నారు కనుక మీ తండ్రి బుద్ధులే మీకు ఉంటాయి. ఏంటవి? యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధం అంటే ఎవరితో అంటున్నాడు? యేసయ్య ఈ లోకంలో జీవించిన కాలంలో పరిసయ్యులతో, ప్రభుకు లోబడక, పాపాలు ఒప్పుకోక, కప్పుకొని పాపానికి దాసుడిగా ఉన్నవారితో అంటున్నాడు. వాక్యమందు నిలవక, సత్యమందు నిలవక ఉన్నవారితో అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాక్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. యేసయ్య అంటున్నాడు, నేను సత్యం చెప్తే నన్ను నమ్మట్లే మీరు, కానీ మీ తండ్రి యగు అపవాది ఆశలే నెరవేర్చుచున్నారు. అపవాది ఎలాంటి వాడు? సాతాను. మొదటుండి వాడు దురాశలు నెరవేర్చుకొనుచున్నాడు. రెండోదిగా నరహత్య చేస్తాడు. మూడోదిగా అబద్ధం ఉంటుంది. నాలుగోదిగా సత్యం వాడిలో ఉండదు. సత్యాన్ని వాడు అనుసరించాడు. అంటే అసత్యంలో ఉంటాడు, అబద్ధంలో ఉంటాడు, దురాశల్లో ఉంటాడు, నరహత్యలో ఉంటాడు. నరుణ్ణి ప్రేమించాడు, నరుణ్ణి హత్య చేస్తాడు, బాధ పెడతాడు. ఇప్పుడు ఇవే స్వభావాలు ఎవరిలో వచ్చాయి? కయ్యూనులో వచ్చాయి. చెప్పండి, ఎవరిలో వచ్చాయి? కయ్యూనులో వచ్చాయి. హేబేలులో లేవు. హేబేలేమో దేవుడికి సంపూర్ణంగా అప్పగించుకుని దేవుని వంటి వాడిగా మార్చబడితే, కయ్యూనేమో దేవునిలోనే ఉండి దుష్టుని అనుసరిస్తూ దుష్టునికి చోటు ఇచ్చాడు. ఏం జరిగిందో చూడండి. ఇవే అనుభవాలు కయ్యూనులో కనబడతాయి. చూడండి, 8వ వచనం చదవండి. 4వ అధ్యాయం ఆదికాండం 4:8. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు చాలు. అంత నా వైపు చూడండి. స్తోత్రం చెప్పండి సార్. మంచిగా చేతులు ఆడిస్తూ యేసయ్యకు స్తోత్రం చెప్పండి. మంచిగా యేసయ్యను చూస్తూ స్తోత్రం చెప్పండి. యేసయ్యను చూస్తూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హేబేలుకు పొలంలో ఏం పని చెప్పండి? అందరు నా వైపు చూడాలి. అందరు నా వైపు చూడండి. బాబు, బ్రదర్స్, సిస్టర్స్, అందరు, తల్లులు, మధ్యలో వెనుక అందరు కూర్చున్న మందిరం ఉన్నవారంతా నా వైపు చూడండి. హేబేలు గొర్రెల కాపరి కదా. ఎందుకు పొలంలో ఏం పని? పొలం పని చేసేది కయ్యూను కదా. ఇప్పుడు ఆలోచన చేశారా? ఎందుకు పొలంలోకి వెళ్ళాడు? పొలంలో ఉండవలసింది కయ్యూను కదా.
చెప్తారు ఎవరైనా? ఆ? ఆ? ఎందుకు పిలిచాడు? సహాయానికి పిలిచాడు. మన సహాయానికి పిలిచిన వాడు సహాయం చేసుకున్న తర్వాత, ఒరే తమ్ముడు సహాయం చేసావు, సంతోషం, నువ్వు మంచివాడివిరా, ఎంత మంచి మనసురా అని చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పి సన్మానించి పంపించాలి. ఏం చేశాడు? ఏం చేశాడు? చంపాడు. మేలు చేసేవాడిని చంపాడు. దీన్ని ఏమంటారు? నరహత్య. సైతాన్ గుణం ఉన్నదా? ఎందుకు ఆ గుణం ఆయనకు వచ్చింది? దేవుని బిడ్డకి ఆ గుణం కయ్యూనికి ఎందుకు వచ్చిందంటే, కయ్యూన్లో నేను నా తమ్ముని ప్రేమించాలనే యేసయ్యా ఆ మనసు నాకు ఇవ్వు, చంపే మనసు నాలో తీసేయి, కోపించే మనసు నాలో తీసేయి అని అడగలేకపోయాడు. హృదయాన్ని సరి చేసుకోలేదు. ఇప్పుడు ఉదయకాలం లేసాం, నైట్ వండుకున్న అన్నం డేక్షాలు అవి ఉన్నాయి, అట్లే ఉండని అంటే అవి అట్లే ఉంటాయి. సోదం చెప్పండి. సోమరిగా బద్ధకంగా ఉండి కడగలేక, నా వల్ల కాదులే అనలే బియ్యం పోసి వండు అంటే ఎట్లుంటుంది చెప్పండి. రోజు చెత్త పడుతూ ఉంటుంది, రూమ్ ఊడ్చుకోవాలి. ఊడకుండా ఏం కాదులే అంటే పడుకున్న బెడ్షీట్ కూడా తీయకుండా అట్లే పడుకుంటే బెడ్షీట్ అంతా మలిగిపోతుంది, మంచం అంతా బెడ్షీట్తో నలిగిపోతూ ఉంటుంది. అట్లే ఉండని అంటే అట్లే ఉంటాయి. సరి చేస్తే, ఊడిస్తే పోతుంది, కడుగుతే శుభ్రం అవుతాయి. కయ్యూను హృదయం శుభ్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. తన హృదయాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడలేదు కనుక కోపం తనలో ఉండి, కపటం తనలో ఉండి, మాయమాటలు చెప్పి పైకి నమ్మబలికి పిలిచాడు. ఏం చేస్తున్నాడు? కోపం ఉన్నది కనుక, అసూయ ద్వేషం ఉంది కనుక చంపేశాడు. సరే, చంపేశాడు. దీనిలో సైతాన్ స్వభావం తనలో కనబడుతుంది. ఫస్ట్ దురాశ ఎక్కడ వచ్చింది తెలుసా? నా జీవితం ప్రభుకి ఇస్తే ఏంటి, ఇవ్వకుంటే ఏంటి, నా ఇష్టం, నా హృదయం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, అక్కడే పోయింది. అసలు పునాది కరెక్ట్గా ఉంటే ఇల్లు చక్కగా ఉంటుందంట. సోదం చెప్పండి సార్ గట్టిగా. హల్లెలూయా. బాబు మత్తయి నా వైపు చూడు. సోదం చెప్పండి సార్ గట్టిగా. ఇప్పుడు ఈ ఇల్లు, ఈ మందిరం గోడలు ఎందుకు నిలబడ్డాయి? పునాది కరెక్ట్ ఉంది కనుక. హల్లెలూయా. పునాది కరెక్ట్ లేకుంటే, ఫస్ట్ కయ్యూని ఎక్కడ తప్పిపోయాడంటే దేవుడి విషయంలోనే తప్పిపోయాడు కనుక సాతాను సంబంధమైన ఒక్కొక్కటి తనలో కనబడుతున్నాయి. ఫస్ట్ దురాశకు చోటిచ్చాడు, అంటే పాపం. తన హృదయానికి దేవుడికి అవకాశం ఇవ్వలేదు, పైకి భక్తి చేస్తున్నాడు. అందుని బట్టి పాపం తనలో ఏలుబడి చేస్తూ కోపం పెట్టేసింది. ఆ కోపం తమ్ముని చంపినట్లుగా చేసింది, మంచి చేసేవాడికి కీడు చేసింది. మూడోదిగా దేవుడు వచ్చి అడుగుతున్నాడు, చదవండి ఆ మాట. అదిగో ఏమంటుంది చూడండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను నువ్వు అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడన అనేను. అసలు అందరూ నవ్వి చూడండి. స్తోత్రం ప్రొఫెసర్ గట్టిగా మంచిగా చేతులు ఆడిస్తూ, రెండు చేతులు ప్రభు తట్టెత్తి హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడా అన్నప్పుడు నీకు తెలుసుంటే తెలుసు, లేకపోతే లేదు అనాలి. నేను ఎరగను, నేను కావలివాడినా. రెండు మాటలు అన్నాడు. ఒకటి నేను ఎరుగను, రెండోదిగా నేను కావలివాడినా. ఇప్పుడు దేవుతో నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా? కూర్చోబెట్టుకోండి, చక్కగా కూర్చోబెట్టుకోండి. సోదరి ప్రొఫెసర్ గట్టిగా. దేవునితో అబద్ధం ఆడితే బ్రతుకుంటుందా? దేవుని దృష్టికి అబద్ధంగా బ్రతుకుతే ఆశీర్వాదం ఉంటుందా?
నేను ఎరుగను, నేను కావలి వాడినా. ఎంత అబద్ధం ఆడుతున్నా చూసారా? నేను ఎరుగను, ఆల్రెడీ కొట్టేసి చంపేశాడు. ఇప్పుడు ఈ స్వభావం ఎందుకున్నది తనలో? అబద్ధం ఆడే మనసు ఎందుకుంది అంటే తను ఆశించాడు, అబద్ధాన్ని ఇష్టపడుతున్నాడు. నేను చెప్పాను కదా, మంచిది నా దగ్గర ఇష్టపడితే మంచిది నా దగ్గర ఉంటుంది, చెడ్డది ఇష్టపడితే నా దగ్గర చెడ్డదే ఉంటుంది. ఇప్పుడు హేబేలు కయ్యూను ఏమి ఇష్టపడ్డాడు అంటే అబద్ధాన్ని ఇష్టపడ్డాడు. అందుకని అబద్ధమే బయటకు వస్తుంది. పైకి మాత్రం దేవుణ్ణి మోసం చేయాలని చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పైకి సత్యంగా నేను ఎరగను, నాకు తెలియదు అంటే దేవుణ్ణి నమ్మించాలని చూస్తున్నాడు. కానీ హృదయంలో ఏమున్నది? దేవుడు తెలుసు హృదయంలో నేను అబద్ధం ఆడుతున్నాను అంటే తనకు ఆ పశ్చాత్తాపము, ఆ దేవునితో అబద్ధం ఆడుతున్నాననే ఆ బాధ ఆయనకు లేదు, ఆ సెన్స్ అతనికి లేదు. పశ్చాత్తాపం లేకయే, దేవుడు అంటే భయం లేక దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. నేను ఎరుగను, నేను కావలి వాడినా అంటే అబద్ధం. నేను ఎరగనంటే అబద్ధం అయిపోయింది. నేను కావలి వాడిని. అసలు నీకు కావలి ఎవరు ఉంచారు? నువ్వు అంత నమ్మకస్తుడని తమ్మునికి కావలి ఉంచుతారా? హల్లెలూయా. నువ్వు దేవుడి విషయంలో నమ్మకంగా లేవు. అన్యాయపు సిరికే నువ్వు నమ్మకంగా లేకుంటే న్యాయమైన సిరి నీకు ఎవడు అప్పగిస్తాడు? ఒక దగ్గర యేసయ్య అంటాడు, అన్యాయమైన దానికే నువ్వు నమ్మకంగా లేవు, న్యాయమైన దాన్ని నీకు ఎవరిస్తాడు? నువ్వు నీ జీవితం విషయంలో నమ్మకంగా లేవు, నీకు ఇంకొకరిని దేవుడు ఎలా అప్పగిస్తాడు? నిన్ను కాపాడుకునే స్థితే నీకు లేదు, నువ్వు నీ ఇంటి వాడిని ఎలా కాపాడుతావు? చెప్పేస్తారు గట్టిగా హల్లెలూయా. కయ్యూను పెద్దోడై ఉండి తనకు తాను కాపాడుకునే స్థితే తనకు లేదు. తమ్ముని కాపాడుతాడా? తనకు తాను నష్టం చేసుకునే స్థితే ఉంది. తమ్మునికి లాభం చేస్తాడా? చేయడు. ఎందుకయ్యా? కయ్యూను ఒక అన్నగా మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడు సమాధానంగా తనకు సమృద్ధినిచ్చి తమ్ముడికి మాదిరిగా దేవునికి మహిమకరంగా ఉండవలసిన వాడు ఎందుకు అలా ఉన్నాడు అంటే తాను దేవుని దగ్గర తన జీవితంలో తనవన్నీ తీసివేసి దేవుని నింపుకోలే, దేవుని సత్యాన్ని నింపుకోలే, దేవుని మహిమను నింపుకోలే, దేవుని కృపను నింపుకోలే. తను కలిగిందే తనకు తెలియజేస్తున్నాడు. ఇదిగో అబద్ధం. ఆ తర్వాత ఏం చేశాడు? ఈ అబద్ధాన్ని బట్టి, ఈ నరహత్యని బట్టి, ఈ పాపాన్ని బట్టి తనకు వచ్చిన ప్రతిఫలం ఏంటి? శాపం. చెప్పండి ఏంటది? అందరూ చెప్పండి. అంటే నీతి లేని జీవితమే శాపం, దుర్నీతి. కయ్యూనుకు నీతిమంతుడని పేరు తెచ్చుకోలేదు, హేబేలు నీతిమంతుడని పేరు తెచ్చుకున్నాడు. ప్రొఫెసర్ గట్టిగా, మన యేసయ్య నీతిమంతుడు. వాక్యం చెప్తుంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీకు నెమ్మది ఇస్తాను. హేబేలు నేర్చుకొని నెమ్మది పొందాడు, నీతిని పొందాడు. అందరు వినాలి. కయ్యూను దేవుని దగ్గర నేర్చుకోక నెమ్మది పొందలేకపోయి భూమి మీద అటు ఇటు సారం లేనివాడిగా తిరుగుతున్నాడు, శాపగ్రస్తుడై ఉన్నాడు. హేబేలు ఆశీర్వాదాలకు సాక్షిగా ఉంటే కయ్యూను శాపానికి సాక్షిగా ఉన్నాడు. హేబేలు దేవునికి మహిమకరంగా ఉంటే కయ్యూను దేవునికి మహిమ తీసుకురాలేదు. కారణం ఏంటయ్యా అంటే దేవుడి దగ్గర తన జీవితాన్ని సరి చేసుకోలేదు, ఆశించలేదు. నా దేవా నన్ను నీలాగా మార్చు, నా దేవా నువ్వు పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధుడిగా ఉంచు, నా దేవా నువ్వు ప్రేమ గలవాడు, నీ ప్రేమ నాలో ఉంచు, నా దేవా నువ్వు కనికరం గలవాడు, నీ కనికరం నాలో ఉంచు, నాలో కఠినం తీసేయి, నాలో పాప స్వప దురాశలు తీసేయి అని ప్రార్థన చేసుకోలేకపోయాడు, సరి చేసుకోలేకపోయాడు. ప్రభు దగ్గర తన బలితలు తొలగించుకొని దేవుని బలాన్ని నింపుకోవడానికి, సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. కనుక తను కలిగిందే ప్రవర్తించాడు, జీవించాడు,
ప్రతిఫలం పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనం హేబేల్లాగా ఉన్నామా, కయ్యూన్లాగా ఉన్నామా? నీతిమంతుడిగా ఉన్నామా, నీతి లేని వారిగా ఉన్నామా? ఈ దినాన మనకు మనం పరీక్షించుకోవాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ దినం దేవుని దగ్గర మనం ఆశించింది దొరుకుతుందా? హేబేలాగా ఆశిస్తున్నామా, లేదా కయ్యూన్లాగా బలహీనంగా ఉంటున్నామా? మనం బలహీనంగా ఉండకూడదు, కయ్యూను వలె హేబేలాగా మనం బలంగా ఉండుదుముగాక. మనములాగా ఉండకూడదు, మన యేసు వలె ఉండుదుముగాక. ఆమేనండి. కనుక నీతిమంతుడు ఆశించింది దొరుకుతుంది. ఇప్పుడు ఎవరు నీతిమంతుడు చెప్పండి? హేబేలు నీతిమంతుడా, కయ్యూను నీతిమంతుడా? అమ్మా అందరూ చెప్పండి గట్టిగా. అందరు హేబేలు అనండి. ఎందుకు నీతిమంతుడు? తన జీవితాన్ని, తన హృదయాన్ని, తన ప్రాణాన్ని దేవునికి అర్పించుకొని ప్రభు వంటి జీవితం చేశాడు. తనకున్న సర్వాన్ని దేవుని కొరకు త్యాగం చేశాడు. హల్లెలూయా. నేను నా దేవుడి కొరికే, నాకున్న జీవన ఆధారం నా దేవుడి కొరికే. ఆమెను చెప్పండి. కయ్యూనేంటి? నేను నా దేవుని కొరకు కాదు, పేరు కొరుకుంటా, కానీ అంతా పాపమే చేస్తా, అంతా అబద్ధాలే వాడతా, నా దురాశలే, శరీరాశ, నేత్రాశ, జీవోడంబమే నెరవేర్చుకుంటా అని దేవునికి సమర్పణ లేని జీవితం చేసి, కోపానికి అవకాశం ఇచ్చి, హత్య చేసి, అబద్ధమాడి, శాపగ్రస్తుడై చివరికి నరకానికి అప్పగించుకున్నాడు. తనకు సాక్ష్యం లేదు. హేబేలుకైతే మంచి సాక్ష్యం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులెత్తి మంచిగా హల్లెలూయా. ఈ దినాన అంతకంటే శ్రేష్టమైన రక్తంలో, వారి జీవితం కంటే మన శ్రేష్టమైన యేసు రక్తంలో మనం కడగబడి ఆయన సొత్తుగా చేయబడ్డాం. యేసయ్య అనుభవాలు మనకు తెలుసు కనుక ఈ దినాన మనం యేసు లాంటి జీవితం చేయనట్లుగా మనకు మనమే సమర్పించుకుందాముగాక. సంఘంతో పౌలు గారు అంటారు, చివరిగా మాట చెప్పి ముగిస్తా చూడండి. రోమిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం. సంఘాన్ని ఏమంటున్నాడు చూడండి పౌలు గారు. 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కాబట్టి అందరు చూడండి. కాబట్టి సంగమా, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని దేవుని వాత్సల్యమును బట్టి సంఘాన్ని బతిలాడుతున్నాడు పౌలు గారు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను ఆమేనని చెప్పండి. హల్లెలూయా. దేవుడికి ఉత్తమమైంది, అనుకూలమైంది ఏంటంట? మీ ప్రాణాత్మ దేహాలు ప్రభుకు అప్పగించుకోండి, సమర్పణ గల జీవితం చేయండి. ఆమేన్ చెప్పండి. ఏ జీవితం చెప్పండి? సమర్పణ గల జీవితం. అందరూ చెప్పండి, సమర్పణ గల జీవితం. అంటే నేను నా దేవుని కొరకే. పౌలు గారు ఏమంటారు? నేను పూర్వం హింసించేవాడిని, దూషించేవాడిని, హాని చేసిన వాడిని, కానీ ఇప్పుడైతే నా ప్రభును పోలి నేను నడుచుకుంటున్నాను. సమర్పణ, పౌలు గారిలో సమర్పణ. ఇది నన్ను సంగమా, మనలో కూడా సమర్పణ రావాలి. నేను ఒకప్పుడు నా బ్రతికి ఇలాంటిది, కానీ నేను ఇప్పుడు మార్చుకున్నాను. చప్పలు కొడతారా? హల్లెలూయా. ఈ అందుకనే దేవుని చిత్తం ఏంటో దినదినం మనం దేవుని దగ్గర తెలుసుకోవాలి. ఆమెను చెప్పండి. నేను ఎలా ఉండాలి, నా భార్య విషయం ఎలా ఉండాలి, నా పిల్లల విషయం ఎలా ఉండాలి, నా కుటుంబ విషయం ఎలా ఉండాలి, నా భర్త విషయం ఎలా ఉండాలి, నా బంధువుల విషయం ఎలా ఉండాలి, కులం విషయాలు ఎలా ఉండాలి, ఎవరి విషయం ఎలా ఉండాలని దేవుని దగ్గర మనం అడగాలి. దేవుడు ఏం చెప్తే అది చేయాలి. అదే సమర్పణ. ఆమెను చెప్పండి. దేవుని దగ్గర అడగకుండా మన ఇష్టమే చేస్తూ కులంలో, ఇంట్లో, వ్యక్తిగతంగా, సంఘంలో, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య, సమాజంలో మన ఇష్టమే చేస్తూ ఉంటే కార్యాలు జరగవు, రూపాంతరం పొందము, దేవుని యొక్క నీతిని మనం అనుభవించలేం. కనుక మన ఇష్టము చేయక దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఆయన ఇష్టమే తెలుసుకుంటూ వ్యక్తిగతంగా, కుటుంబ విషయంలో, అందరి విషయంలో ఆయన చిత్తమే నెరవేర్చి మన రూపాంతరం పొందుదుముగాక. నీతిమంతుల మన సాక్ష్యం పొందుదుముగాక. ఆయన దగ్గర మనం ఆశించుదుముగాక. ఆయనకి ఇష్టం కానివి తొలగించుకొని
ఆయనకి ఇష్టమైన అనుభవాలు నింపుకోవడానికి మనం దేవుని దగ్గర ఆశపడుదుముగాక. దేవుని దృష్టికి నీతి గల జీవితం మనం చేయుదుముగాక. ఆమేన్. అందరు మోకరించండి, అందరు మోకరించి హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నాతో మాట్లాడేందుకు స్తోత్రమని మానక స్తోత్రాలు చెప్పండి. అందరూ మానక స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా రబల రబ షంద రబల రక రబల రబ. నాతో మాట్లాడే దేవా స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నాతో మాట్లాడేందుకు వందనాలయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. అందరం కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. అందరం నీవే చెప్పకూడదు. ప్రాణము నిన్ను వీడి నేనుండలేను. మరలా కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో, స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. గట్టిగా కొలువు చేసి అందరం మీరు పాడుతుండగా దేవుడు మీలో కార్యం చేస్తాడు. చప్పట్లు కొడుతున్నా మీలో కార్యం చేస్తాడు. ఎవరు మౌనంగా ఉండి దిక్కులు చూడొద్దు. సాధమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము. పాడదామా? ఆయన మన ప్రాణం. నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము. ఆయన మన ప్రాణం. నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నిన్ను వీడి నేనుండలేను. నిన్ను వీడి నేనుండలేను. నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. గట్టిగా ఆమేన్. నీవు గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో హేబేలు సమర్పించుకున్నాడు. ఆయన సేవ చేశాడు. ఆయనలాగా మారి
నై ఆరాధించద నిన్నే సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే సమర్పణతో సేవించదను నే హేబేలు వలె మారి నిన్ను సేవిస్తా సజీవుడనై ఆరాధించద నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే సజీవుడనై 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 సజీవులమై ఆరాధించద నిన్నే ఆరాధించద నిన్నే ఆరాధించద నిన్నే ఆరాధించద నిన్నే ఒక సమర్పణ జీవితం మాకు దయచేయండి యేసయ్యా అభిషేకం మాకు ఇవ్వండి ఒక సమర్పణ జీవితం ఇచ్చేయాలి నీకు ఒక సమర్పణ జీవితం హేబేలు సమర్పించుకునే జీవితం నీతిమంతుల సాక్ష్యం పొందే జీవితం నీతిమంతుల సాక్ష్యం పొందే జీవితం నీతిమంతుల సాక్ష్యం పొందే జీవితం నీతిమంతుల సాక్ష్యం పొందే జీవితం అభిషేకం 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 ఆ కృప మా ఒక్కొక్కరికి దయచేయండి మా ఒక్కొక్కరికి దయచేయండి ఆమేన్ ఆరాధించద నిన్నే ఆరాధించద నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడనై ఆరాధించద నిన్నే సమర్పణతో సేవించదను నిన్నే సమర్పణతో బ్రతుకుతానయ్యా పాపం లేని జీవితం నేను చేస్తానయ్యా పాపం లేని జీవితం మేము చేస్తామయ్యా ఏ దురాశలకు లోను కామయ్యా ఏ దురాశ లోను కావద్దయ్యా మేము లోను కావద్దయ్యా ఆ కృప మాకు ఇవ్వండి ఆ అభిషేకం మాకు ఇవ్వండి ఆ మహిమ మాకు ఇవ్వండి ఆ కనికరం ఆ కృప ఆ మహిమ ఆ అభిషేకం ఓ రబాల రబా శాంత రబా 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 నీలాంటి జీవితం మాకు ఇవ్వయ్యా నీలాంటి అభిషేకం మాకు ఇవ్వయ్యా ఓ దురాశలకు లోను కాని జీవితం పాపం చేయని జీవితం మాకు ఇవ్వండి అబద్ధం ఆడే జీవితం మాకు ఇవ్వండి నీ సత్యంలో ఉండాలి నరుని ప్రేమించే కృప దయచేయండి అయ్యా తోటి వారిని ప్రేమించే కృప దయచేయండి పరిశుద్ధంగా జీవించాలి ఆమేన్ ఆమేన్ సజీవుడనై ఆరాధించద నిన్నే నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నువ్వు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను ఏ స్థితిలోనైనను ఏ స్థితిలోనైనను ఇంతగా ప్రేమించి మనల్ని బలపరిచిన మన బలవంతుడైన యేసయ్యకు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. పాటలు, ప్రార్థన, ఆరాధన, సాక్ష్యాలు, వాక్యము ద్వారా, తీర్మానం ద్వారా, అభిషేకం ద్వారా మనల్ని బలపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ బలాన్ని దేవుడు మనలో స్థిరపరిచి సిద్ధపరిచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రాణాత్మ దేవు ప్రభుకు సమర్పించి స్తోత్రం చెల్లిద్దాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నేవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించక సాగేదా, నేవెనుదిరుగా, నేవెనుదిరుగా,
నెవెనుదిరుగా హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులెత్తి చక్కగా చేతులు ఆడిస్తూ ఆకాశం తట్టు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏ విధం చేతనైనను మనల్ని నీతిమంతుడుగా మార్చుటకు అనే శక్తి గల దేవుడై ఉన్నాడు. ప్రతి వ్యతిరేక అనుభవాలు మనలో తొలగించి ఆయనకు అనుకూలమైన అనుభవాలు మనకు ఇచ్చుటకు ఆయన సన్నిధిలో ప్రయాసపడటకు మనల్ని కాపాడే దేవుడై ఆయన ఉన్నాడు. ఆ శక్తి దేవుడు మనకిచ్చునుగాక. ప్రతి హృదయాంతరంగాన్ని దేవుడు తట్టునుగాక. ప్రతి ఆత్మనేత్రాలు ఆత్మీయ చెవులు తెరిచి మనకిచ్చిన ప్రతి బిడ్డ నీతిమంతుడిగా దేవుని దృష్టికి ఉండుదురుగాక. పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు అట్టి కృప ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిదా. మంచిగా చేతులు ఎత్తి స్తోత్రం, చేతులు ఆడిస్తూ స్తోత్రం, గట్టిగా స్తోత్రం. ఏ ఒక్కరు సంఘంలో మన కుటుంబాల్లో విశ్వాసుల మధ్యలో ఎవ్వరిలో కయ్యూన్ లాంటి వారు ఉండక హేబేలు లాంటి వారికే ప్రభు లాంటి వారికే మనం ఉండునట్లుగా దేవుడు తన కృపను కుమ్మరించినట్లుగా స్తోత్రం చెల్లిదా. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని దృష్టికి ఇష్టమైనది మనం చేయుటకు ఆయనకు ఆయాస్కరమైనది దినదినం మనం సరి చేసుకుంటూ సమర్పించుకునే జీవితం మనకు, మన పిల్లలకు, మన కుటుంబానికి ప్రతి వారికి దయచినట్లుగా స్తోత్రం చెల్లిదా. ఏ ఒక్కరు శాపాన్ని అనుభవించక, ఏ ఒక్కరు వేదన అనుభవించక దేవుని ఆశీర్వాదం, దేవుని నెమ్మదిని అనుభవించుటకు కృప చూపినట్లుగా స్తోత్రం చెల్లిదా. గట్టిగా గట్టిగా స్తోత్రం, గట్టిగా అందరు గట్టిగా స్తోత్రం. హేబేలు ఎట్టి సాక్ష్యం కలిగి మాదిరిగా మనకున్నాడు, యేసయ్య మనకి ఎట్టి మాదిరిగా ఉన్నాడు. అట్టి జీవితం దేవుడు మనకును ఇచ్చి మనం మన కుటుంబాలకి, మన ఇరుగు పొరుగు వారికి, మన సమాజానికి, సంఘానికి మాదిరిగా ఉంచినట్లుగా స్తోత్రం చెల్లిదా. స్తోత్రం స్తోత్రం. కూర్చుని ఒక్కొక్కరిని పేరు పైన దీవించినట్లుగా స్తోత్రం చెల్లిదా. ఎవరు ఏ బాధ వేదతో వచ్చిన దేవుడు ముట్టి విడిపించినట్టుగా స్తోత్రం చెల్లిదా. ఏ అనారోగ్యంతో వచ్చారో దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా స్తోత్రం చెల్లిదా. ఏ కలవరితం వచ్చారో దేవుడు తొలగించి నెమ్మది ఇచ్చినట్లుగా స్తోత్రం చెల్లిదా. నూతనంగా వచ్చినట్టు బలపరిచి స్థిరపరిచినట్లుగా స్తోత్రం చెల్లిదా. రాలేని వారిని దేవుడు క్షమించి మరొకసారి సమకూర్చినట్లుగా స్తోత్రం చెల్లిదా. ప్రాణాత్మదేవం ప్రభు సమర్పించి స్తోత్రం చెల్లిదా. సృష్టికర్త అయిన తండ్రికి స్తోత్రం చెల్లిదా. రక్షకుడైన కుమారునికి స్తోత్రం చెల్లిదా. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిదా. ఇలాగున ఆయన కొరకు మళ్ళీ ఆయుధం చేయించున్నందుకై స్తోత్రం చెల్లిదా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన అందరు చేతులు జోడించి ప్రార్థనలు ఏకీభవిస్తాం. కళ్ళు మూసుకోండి, అందరూ తలలు వంచండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ స్వరూపి పరిశుద్ధ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ప్రభా మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకు మీకు స్తోత్రాలైనా. యేసయ్యా మీకు స్తోత్రం అయ్యా. ఈ నెల మాసం అంతా ఈ ప్రభా మొదటి ఆదివారం నుండి చివరి ఆదివారం వరకు మమ్మల్ని రక్తకోట్లో భద్రపరిచి సజీలకలో ఉంచి నీ సన్నిధికి నడిపించినందుకై మీకు స్తోత్రాలు నాయనా. అయ్యా గొప్ప దేవుడు, మంచి దేవుడు, మీ అంత దేవుడు మాకు ఇంకెవరు లేరు నాయనా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా నా తండ్రి. మీకు స్తోత్రం అయ్యా. నీ దాసుని మరుగు చేసి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రం అయ్యా. తండ్రి నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునని వాక్యం ఉంచి మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రకయ్యను అయ్యా 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 తండ్రి. మీకు స్తోత్రం. నీకు ఇష్టం లేని వాడిగా జీవించాడు,
ఏబేలు ప్రభా తండ్రి నీకు ఇష్టమైన వాడుగా జీవించాడు నాయన. ఏబేలుకున్న సమర్పణ జీవితం మాకు దయచేయండి నాయన. అయ్యా మీకు స్తోత్రం. ఏబేలు వాళ్ళ జీవించడానికి సహాయం చేయండి నా తండ్రి. మీకు స్తోత్రం స్తోత్రం. ఏబేలుకున్న అనుభవాలు మాకు దయచేయండి నాయన. నీ దాసుని ఇంకను బలపరచండి, బలంగా వాడుకోండి అయ్యా. విన్న ప్రతి ఒక్కరిలో ఈ వాక్యం ఫలింపచేయండి నాయన. నీకు స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. ఏబేలు ఏ విధంగా సాక్షిగా జీవించాడో మేము కూడా ఆ విధంగా సాక్షిగా జీవించడానికి సహాయం చేయండి. మీరు ఏ విధంగా సాక్షిగా జీవించారో మేము కూడా ఆ విధంగా సాక్షిగా జీవించడానికి సహాయం చేయండి. అనేకులకు మాదిరికరమైన జీవితం చేశారయ్యా మీరు ప్రభా. మేము కూడా అనేకులకు మాదిరికరంగా జీవించడానికి సహాయం చేయండి. మీకు స్తోత్రం. అన్నిటికంటే త్వరగా మీరు ఆనంటున్నారు. ప్రాణాత్మ శరీరాలు మీ చేతులు సమర్పిస్తున్నాం. అన్ని విధాలుగా శుద్ధి చేసి పవిత్రపరిచి నీ రాకడ పూర్ణంగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరు కలిసి చెప్దాం ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమగల తండ్రి, నీ ప్రేమ చేత మమ్మల్ని ఆకర్షించి ఏ యోగ్యత అర్హతలు మాకు ఇచ్చిన గొప్ప రక్షణకు స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన ఉత్తమమైన శ్రేష్టమైన సంఘాన్ని బట్టి స్తోత్రం. బోధకై స్తోత్రం. ఉన్నతమైన ఉపదేశంలో బలపరిచి మమ్మల్ని భద్రపరుస్తూ నీకు సిద్ధపరుస్తున్న విధానం బట్టి స్తోత్రం. దయగల తండ్రి, ఈ దిన పాటల ద్వారా, ప్రార్థన వాక్కు ద్వారా, ఆరాధన ద్వారా బలపరిచినందుకు స్తోత్రం. ఈ బలాన్ని మాలో స్థిరపరచండి, సిద్ధపరచండి అయ్యా. నీకు వందనాలు. ఎల్లప్పుడూ నీ సన్నిధిలో అయ్యా నీ మీద ఆనుకుంటూ, నీ మాట వింటూ, నీ మాట ప్రకారం మా జీవితం చక్కబెట్టుకుంటూ నిండు పోలి నడుచుకునే కృప మాకు దయచేయండి. కయ్యూను వలె అయ్యా నామకార్థంగా నీ సన్నిలో ఉండి నీవి దగ్గర ఏది నీ గుణాన్ని ఆశించక ఉన్నదాన్ని బట్టి నడిచాడు. తన కలిగిందాన్ని బట్టి జీవించి శాపగ్రస్తుడైపోయాడు, వేదన పడ్డాడు, వేదన గురి చేశాడు. మీరైతే అలా కాకుండా, హేబేలు అలా కాకుండా నెమ్మది పొంది నెమ్మదిచ్చివాడిగా ఉన్నాడు. మీరు ఇదే మాకు నెమ్మదిచ్చి నెమ్మది కలిగి జీవించి నెమ్మది మాకు ఇచ్చారు. శ్రేష్టమైన పునరుత్థాన అనుభవంలో మీరు ఉన్నారు ప్రభువా. తండ్రి కుడిపార్శ్వన మాకు విజ్ఞాపన చేయొచ్చు, మా కొరకు నూతన నిరీక్షణ కట్టుచున్నారు అయ్యా. నీకు స్తోత్రం. మేము కూడా నిశ్చయముగా నీ దగ్గర నేర్చుకుంటూ అయ్యా, సరి చేసుకుంటూ, నీకు ఇష్టం కానీ తొలగించుకుంటూ నీ పరిశుద్ధత మేము అనుభవించడానికి సహాయం చేయండి. నీ పరిశుద్ధ జీవితం మీ స్థిరంగా ఉండకు సహాయం చేయండి. అప్పుడే నీ ప్రేమ మాలో ఉంటుంది, నీ సత్యం మాలో ఉంటుంది. మేము సత్యమే పలుకుతాము. అప్పుడు మీ స్వతంత్రులుగా ఉండే ప్రజలకు, సంఘానికి ఆశ్చర్యంగా ఉండే నీకు మహిమ తీసుకొస్తాము. అప్పుడు నువ్వు వచ్చినప్పుడు నీ మహిమలో మనం కొనిపోతావు ప్రభువా. నీకు స్తోత్రం. నిశ్చయంగా నీలాంటి జీవితం మేము చేయుటకు మీరు మాకు కృప చూపుదురుగాక. నీ కృప మా మీద ఉండునుగాక. నీ అభిషేకం మా హృదయంలో అల్లాడునుగాక. మమ్మల్ని రూపాంతరం నడిపించుమని, మాకు ఇచ్చిన ప్రతి బిడ్డను అలాగున దీవించుమని, దీవెనకరంగా ఉంచుమని, ఏ ఒక్కరూ అవిధేయులు కాకుండా, నామకార్థంగా ఎవ్వరు ఉండకుండా నిజమైన నీ బిడ్డలుగా, క్రైస్తవులుగా నిన్ను పోలి నడుచుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. నీ దీవెనే మాకుండునుగాక. నీ దీవెనే లోకానికి ఇచ్చుదుముగాక. మాకు సహాయం చేసి మయం పొందుమని నీకే అప్పగించుకుంటూ, ఈ దినాన్ని ఎవరి వ్యాధి బాధతో వచ్చారో ప్రతి వ్యాధిని యేసు నామములో గద్దిస్తున్నాం, విడిచిపోయేస్తున్నాములో. ఏ శోధన, ఏ బాధ, ఏ వేదన వచ్చారో ప్రతి సాతాను ప్రభావం ఏదైనా సరే యేసు నామములో గద్దిస్తున్నాం, విడిచిపోయేస్తున్నాములో. సంపూర్ణ విడుదల, క్షేమం, స్వస్థత ప్రకటిస్తున్నాం. ప్రతి వారిని దీవించండి, దీవించండి, దీవెనకరంగా ఉంచి మయం పొందుమని నీ అసలకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు సకల పరిశుద్ధులకు కూడిన తన పిల్లలందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులు తలపైకి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.